కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విజయ డైరీ సర్వసభ్య సమావేశం జరిగింది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొన్నారు. కంపెనీలు రోడ్డు వేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులు పెట్టేటప్పుడు కానీ రైతులకి మరి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళు బలవంతంగా నెట్టివేసి రైతులు నెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టేసి హింసించేటటువంటి పరిస్థితి ఉందంట. ఈ రకమైనటువంటి పరిస్థితిని మరి వాళ్ళటువంటి రైతు సంఘాల చైతన్యం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేదా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంగా న్యాయ వ్యవస్థకు చెందిన ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీకు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటటువంటి సంస్థ ఉంది. దాని ద్వారా మరి మీకు ఎంత ఖర్చు లేకుండా కూడా మీకు తగిన న్యాయం కోసం మీరు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, మీకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మీరు చైతన్యవంతులు అవడం ద్వారా మరి సరైనటువంటి పద్ధతిలో ఐక్యతతోటి ఉంటే మీరు కూడా మరి గొప్ప భవిష్యత్తుని సాధించుకోగలని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇవాళ చూస్తున్నాం, ఒక ఎంప్లాయీ కానీ ఒక కార్మికుడు కానీ దాదాపు 60-70 సంవత్సరాల వరకు వచ్చే వయసు వరకు కూడా చాలా ప్రొడక్టివిటీతో ఉంటాడు. కంపెనీలు రోడ్లు వేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులు పెట్టేటప్పుడు కానీ రైతులకి మరి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళు బలవంతంగా నెట్టివేసి రైతులు నెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలను పాస్ చేస్తూ జరుగుతుంది. వాటికి సంబంధించి ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. కోర్టుకు వస్తే అది 5 సంవత్సరాల వరకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇటీవల కాలంలో చూశారు, మరి మనకి భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తర భారతదేశం కనుక పోల్చుకుంటే మన దక్షిణ భారతదేశంలో రైతు సంఘాల యొక్క ఐక్యత చాలా తక్కువ. మరి ఈ మధ్యకాలంలో ఒక 4 సంవత్సరాల కిందట మరి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తెచ్చినప్పుడు అది రైతులకు హాని జరుగుతుందని చెప్పినప్పుడు ఉత్తర భారతదేశంలో రైతులంతా సంవత్సరం పాటు చలికి ఎండకి వానకి పెంచి ఢిల్లీ నగరంలో మరి టెంట్లు వేసుకొని అనేక కష్టాలు పడేసి లాఠీ తెచ్చి పోలీసులకు వ్యతిరేకంగా పోరాడి చివరికి ఆ చట్టాలను ప్రశ్నిస్తున్నటువంటి ఘనత మరి రైతు సంఘానికి అటువంటి గొప్ప చైతన్యం కలిగినటువంటి రైతు సంఘాలు మరి ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఇవాటికి కూడా ఉత్తర భారతదేశంలో రైతు సంఘాలన్నా రైతు సమస్యలను కూడా ఏ పార్టీ అయినా కూడా మరి అటెండ్ అయ్యి వాళ్ళకి తగిన న్యాయం చేసే పరిస్థితి ఉంది. దురదృష్టవశాత్తు మన దక్షిణ భారతదేశంలో ఆ రకమైనటువంటి రైతు సంఘాలు కానీ సమాజానికి కానీ ఒక సంఘటితమైనటువంటి శక్తి కూడా లేకుండా మనమంతా బలహీనమై ఉండబట్టి మనలో మంచి సహకారం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో నేను ఒకటే చూశాను, ఇవాళ వస్తుంటే ఈ సందర్భం కాబట్టి ఇదంతా రైతులు తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం. నేను వేసుపట్ల దగ్గరగానే అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతుల నుంచి వాళ్ళు భూమి ఇవ్వడం వల్ల గత 5 సంవత్సరాలుగా పట్టుకుంటుంది ప్రభుత్వ వ్యతిరేకంగా విధానాల వల్ల ఎంత కష్టపడుతున్నటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చాను. ఇంత క్రితం కూడా నేను టీవీలో రేడియోలో చూశాను. మరి నిజమే వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానికి భూమి అడిగితే వాళ్ళు భూమి ఇచ్చారు తప్ప వాళ్ళేమి నేరం చేయలేదు.